Subscribe to Color Frames. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాలో ఆందోళన మొదలైంది. నవంబర్ 22 నుండి ప్రారంభమయ్యే పెర్త్ టెస్టుకు ముందు టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఇక్కడ కూడా స్టార్ బ్యాట్స్మెన్లు నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ త్వరగా అవుట్ అయ్యి పెవిలియన్ కు చేరుకున్నారు. 15 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ అవుట్ కాగా రిషబ్ పంత్ 19 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్ తో పాటు ఓపెనింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్ తీసుకోవలసి వచ్చే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే అతని గాయం భారత శిబిరంలో ఆందోళనను పెంచింది. రాహుల్ కుడి మోచేయికి గాయమైంది. రాహుల్ బౌన్సర్ ను హ్యాండిల్ చేయలేకపోయాడు. దీంతో బంతి అతని మోచేతికి బలంగా తాకింది. ఫిజియో రాహుల్ ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. రాహుల్ గాయపడడంతో ఇప్పుడు ఓపెనింగ్ సమస్య ఏర్పడింది. ఒకవేళ రాహుల్ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడితే రాహుల్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ చేరే అవకాశం ఉంది. రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత జట్టుకు చాలా కీలకం. భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించాలంటే స్వదేశంలో ఆస్ట్రేలియాను 4-0తో ఓడించాలి. భారత జట్టు ఇటీవల న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో క్లీన్ స్వీప్ ను చవిచూసింది. దీని కారణంగా ఫైనల్ కు చేరుకోవాలనే ఆశలు దెబ్బతిన్నాయి. అయితే ఈ సాయంతో గాయపడిన ఆటగాళ్ల కారణంగా భారత జట్టు ఆందోళన చెందుతోంది. ఇది కాకుండా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో ఆడటం ఆల్మోస్ట్ కష్టమే. సమాచారం ప్రకారం సర్ఫరాజ్ ఖాన్ మోచేయికి గాయమైంది. అయితే అది తీవ్రమైనది కాదని నివేదికలు చెబుతున్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఇటీవల స్కాన్ కోసం వెళ్లాడు. అతని గాయం మిస్టీరియస్ గా ఉంది. కోహ్లీ శిక్షణ ను మధ్యలో వదిలేసి స్కాన్ చేయించుకున్నాడు. అయితే అతని గాయంపై స్పష్టత లేదు. నవంబర్ 22 నుండి ప్రారంభమయ్యే మొదటి టెస్టులో భారత జట్టు అత్యుత్తమ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగాలని భావిస్తుంది. దీనికోసం ఆటగాళ్లందరూ ఫిట్ గా ఉండటం ముఖ్యం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.